తెలుగుదేశం పార్టీలోకి కాపు నేతలు వలస రావడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక నాయకులు ప్లాన్ చేశారు, రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసింది. కానీ పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారని కొంత ఆగుతూ వచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి తెలియకుండా కాపు నాయకుల్ని మళ్ళీ తీసుకుంటే వేరేగా సంకేతం వెళ్తుందని. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అట్లాగే సోమవీర్రాజును తీసుకున్నప్పుడు ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. మళ్ళీ సోమవీర్రాజును తీసేసి పురంధేశ్వరిని పెట్టిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ జనసేనల మధ్య బంధం బలపడింది. అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి డామినేటింగ్ రోల్ తనే వహిస్తున్నారు. అందుకనినే ఇప్పుడు ప్రస్తుతం ఇదివరకటి రోజుల్లో అయితే కనుక డిప్యూటీ సీఎంగా 2014-19లో చినరాజప్ప లాంటి వాళ్ళని డిప్యూటీ సీఎంగా పెట్టి కాపు వైపు నుంచి ప్రాతినిధ్యం ఇచ్చారు. అట్లాగే మంత్రి గంటాకి ఇచ్చారు. ఈ దఫా చూస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించింది ఇటు పక్కన ఇది పవన్ కళ్యాణ్, తర్వాతన కందుల దుర్గేష్ ఇట్లాగా ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ మొన్న చంద్రబాబు కూర్చున్న తర్వాత జరిగింది ఏమిటో తెలియదు. కానీ యాక్చువల్గా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు నాయకులు తెలుగుదేశంలోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆళ్ల నాని అప్పుడు ఎప్పుడో రావాలి, ఒకటి లోకల్గా ఉన్నటువంటి బడేటి బుజ్జి అడ్డుపడ్డారు. వాళ్ళ అప్పట్లో చంద్రబాబు పిలిచిన ఆయన నెలనీయకుండా కార్యకర్తలు ఆపారు. తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత ఆయన రావడం, మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆళ్ల నాని పార్టీలో చేరడానికి ఓకే చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఆళ్ల నాని మాజీ డిప్యూటీ సీఎం, కాపు నాయకుడు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ పదవి అప్పట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అప్పుడు తొలిసారి 5 డిప్యూటీ సీఎంల్లో ఒక్కొక్క కులానికి ఇచ్చిన దాంట్లో ఆయనకు కూడా ఒకటి. ఇప్పుడు ఆయన చేరబోతున్నారు. ఇక ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ ఆల్రెడీ రాజీనామాకు సంబంధించి చూసాం, ఆయన చేరతారన్నటువంటి అంశం అయితే. అట్లాగే మొన్న ఇంకొక కాపు నాయకుడైన అవంతి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి ప్రచార నేపథ్యంలో తెలుగుదేశం జనసేన ముందు జనసేన అన్నటువంటి ప్రచారం అయింది. కాకపోతే వాళ్ళేమి తేల్చలేదు. ఇంకోటి వాళ్ళ పార్టీలోనే వాళ్ళని చేర్చుకోవడానికి వ్యతిరేకం ఉంది. అక్కడ చేర్చుకోలేనటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారా, ఇది తేలాల్సి ఉంది.